హై గైస్, దిస్ ఇస్ నరేన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ అయింది ఒక వ్లాగ్ తీసి. ఈ వ్లాగ్లో ఏంటంటే హైదరాబాద్కి సరౌండింగ్స్లో ఉన్న కొండపోచమ్మ సాగర్ చూపిద్దాం అనుకుంటున్నాను. కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ నుంచి 53 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మేమున్న ప్లేస్ నుంచి 1 hour 30 minutes జర్నీ. మేమైతే బైక్ పైన వెళ్తున్నాం. సో నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అనేది ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందంట. నేను గూగుల్ ఫొటోస్లో కూడా చూశాను. ఫొటోస్ అనేవి చాలా చాలా బాగున్నాయి. సో ఆ ప్లేస్ అంత బాగుందా లేదనేది కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మనకు అర్థమవుద్ది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తాను కాబట్టి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను కంప్లీట్గా. మీరైతే వీడియో మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు యూజ్ అవుద్ది. యూజ్ అయ్యి మన ఛానల్ గ్రో అవుతుంది అన్నమాట. గ్రో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీరు కొండపోచమ్మ సాగర్ వెళ్ళాలంటే ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం బెటర్. సో కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళండి. బైక్ పైన వెళ్తే 53 కిలోమీటర్ డిస్టెన్స్ ఈజీగా వెళ్ళొచ్చు. బట్ రోడ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. దానివల్ల కార్లో వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతారు. బైక్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉండొచ్చు. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కొండపోచమ్మ సాగర్ మీరు బాలానగర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలి. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు గూగుల్ లొకేషన్ ఫాలో అవ్వండి. నేను గూగుల్ లొకేషన్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోవచ్చు. సో గూగుల్ మ్యాప్స్ మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా నావిగేట్ చేస్తుందన్నమాట లొకేషన్కి. ఎగ్జాక్ట్గా మీరు లొకేషన్ రీచ్ అవుతారు. ఆల్మోస్ట్ 1 hour 30 minutes చూపించింది. బట్ అంతకంటే ఎక్కువ టైమే పడుతుంది ట్రాఫిక్ వలన. సో రోడ్లు బాగోపోవడం వలన మీరైతే చూసుకొని వెళ్ళండి. కొండపోచమ్మ సాగర్కి వచ్చేసాం. బైక్ రైడ్ చేసి అలసిపోయాం అన్నమాట. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే కొండపోచమ్మ సాగర్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చాలామంది వస్తున్నారు, వీకెండ్ కాబట్టి చాలామంది ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నారు ఇక్కడికి. సో లోపలికి మనం కూడా చూద్దాం ఎలా ఉందో. మీరు ఇక్కడ చూసేదే బైక్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. బట్ బైక్ పార్కింగ్కి, కార్ పార్కింగ్కి ఏం ఛార్జ్ చేయట్లేదు. ఫ్రీగానే బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ చేయొచ్చు. వచ్చాడు. అరే ఎక్కడ తప్పిపోయావరా? అటు నుంచి ఉంది కదా బ్రో, ఎంట్రన్స్ అది చూపించింది అటు నుండి వచ్చి ఉంటుంది. లేదు, అటు సైడ్ నుంచి కూడా ఉంది కదా. ఎవరు తప్పిపోయారు? నువ్వు తప్పిపోయావా? ఎవరు తప్పిపోయారు? ఇద్దరు తప్పిపోండి. ఫైనల్లీ జశ్వంత్ అయితే వచ్చేసాడు. జశ్వంత్ ఏంటంటే మధ్యలో మిస్ అయిపోయాడు అన్నమాట. వాడు వేరే ఎంట్రన్స్ సైడ్ వెళ్ళాడు, మేము వేరే ఎంట్రన్స్కి వచ్చాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం మేము. సో ఇక్కడ దీనికి ఏంటంటే 2 entrances ఉన్నాయంట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చూపించే ఎంట్రన్స్కి రండి. ఈ ఎంట్రన్స్కి వస్తే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇలా పైకి బైక్లు అయితే అలౌ చేయట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇదే కొండపోచమ్మ సాగర్. ఇక్కడ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మీరు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే కొండపోచమ్మ రిజర్వాయర్కి వచ్చేసాము. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే కొండపోచమ్మ రిజర్వాయర్. సో ఇక్కడ రావడానికి అయితే బాగా అలసిపోయాం, టైడ్ అయిపోయాం అన్నమాట కంప్లీట్గా. 53 kilometers రైడ్ చేసుకుంటూ రావాలి. సో వచ్చినప్పుడు దారి ఏంటంటే మధ్యలో కొంత దారి అయితే వరస్ట్గా ఉంది. అక్కడ ఏదో ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో దానివల్ల దారి అంతా వరస్ట్గా ఉంది. సో ఆ తర్వాత అంతా దారి బాగానే ఉంది. బట్ రావడానికి మాత్రం టైడ్ అయిపోయాం. నేను ఇంత అవసరమా ఇక్కడ రావడం అనుకున్నాను వచ్చేటప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది వర్త్ విజిటింగ్ ప్లేస్ అన్నమాట. డెఫినెట్గా రావాల్సిన ప్లేస్. మీరు కనుక వీకెండ్ ప్లాన్ కనుక ఏమైనా చేస్తున్నట్టయితే హైదరాబాద్ నుంచి, సో ఇక్కడికైతే వచ్చి విజిట్ చేయండి ఈ ప్లేస్ని. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ ఉండే లొకేషన్ మొత్తం కూడా ఫొటోస్ తీసుకోవడానికి చాలా చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. సో మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. ఆఫ్టర్నూన్లో సన్లైట్ పడుతుంది ఫేస్ మీద, ఫొటోస్ సరిగ్గా రావట్లేదు మాకు. మీరు కనుక ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వస్తే ఫొటోస్ మాత్రం బాగా వస్తాయి. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఫుడ్ క్యారీ చేయండి. ఫుడ్ ఇక్కడ ఏమీ దగ్గరలో లేదు, జస్ట్ ఐస్ క్రీమ్లు ఏవో అమ్ముతున్నారు ఇక్కడ. ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ క్యారీ చేయండి. సో దగ్గరలో ఏం లేవు కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇంకా వీడియో కంప్లీట్గా చూపిస్తాను ప్లేస్ ఎలా ఉందో, ఫాలో అవ్వండి.
ఆకతాయి పనులు చేయకండి. మొన్న ఇక్కడ ఎవరో చనిపోయారంటే ఇద్దరు. సో పోలీసులు కొంతమందిని అలౌ చేయట్లేదు, బైకులు పైకి రానివ్వట్లేదు. సో ఏమన్నా మనం అల్లరి చిల్లరి పనులు ఏమైనా చేస్తే సో డెఫినెట్గా పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా పెద్దది, అరౌండ్ 16 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి రావాలంటే 1 అవర్ కంటే ఎక్స్ట్రా టైమే పట్టింది. అంటే ఆనకట్ట చుట్టూరు తిరిగి రావాలంటే 1 అవర్ కంటే ఎక్స్ట్రా టైమే పట్టింది. దీని కెపాసిటీ వచ్చేసి 15 TMC వాటర్ అన్నమాట. సో వాటర్ లేవు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. అదే వాటర్ ఉంటే భయంకరంగా ఉంటుంది ఈ రిజర్వాయర్. సో దీన్ని 2020లో ఇనాగ్రేట్ చేశారు. దీన్ని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చాలా పెద్దగా కట్టారన్నమాట. సో చూడటానికి చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అనేది ప్రతిరోజు ఓపెన్లోనే ఉంటుంది. 9 AM నుంచి 6 PM వరకు అలౌ చేస్తారు, ఎక్సెప్ట్ రైనీ సీజన్లో తప్ప. రైనీ సీజన్లో రైన్ ఎక్కువ పడేటప్పుడు ఇలాంటి రిజర్వాయర్ దగ్గరికి అలౌ చేయరు. సో అలాంటి టైంలో మీరు వెళ్ళటానికి ట్రై చేయొద్దు. ఈ కొండపోచమ్మ సాగర్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలా కిందకి వెళ్ళటానికి అయితే దారి లేదు. సో అందులో దారి క్రియేట్ చేసుకొని మరీ కిందకి వెళ్తున్నారు. వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాదు, వాటర్ ఎక్కువగా ఉంటే మాత్రం ఆ వాటర్లోనే కలిసిపోయే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇద్దరు చనిపోయారని. పోలీసులు కూడా వస్తూ ఉంటారు, తరచుగా వెరిఫై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు కనుక మీరు ఇలా కిందకి వెళ్ళి ఆడుతూ కనిపిస్తే వాళ్ళు కూడా ఆడుతూ పాడుతూ మిమ్మల్ని స్టేషన్లో వేస్తారు. మీరు కూడా అలా ఉండిపోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ జనాలను మర్చిపోయి ఇలా గోడల చివరికి వచ్చి మాట్లాడుతూ ఉండిపోతే ఎక్కడ జారిపోతారో తెలియదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించాం. సో ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. మీరు కూడా వచ్చేయండి. హైదరాబాద్లో హాలిడే వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్కి వచ్చేయండి. సో ఇంతటితో ఈ వీడియోకి బాయ్ చెబుదాం. సో మేమేంటంటే ఓన్లీ 2 మెంబర్స్ వద్దాం అనుకున్నాం, మొత్తం ఇక్కడ 6 మెంబర్స్ అయ్యారు. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తాను మీకు. ఏంటది ఎన్నో. సో యాజ్ యూజువల్గా మీకు ఇతను నేమ్ తెలుసు, ఈజ్ మై కెమెరా మ్యాన్. ఇంకోసారి వస్తారండి.
కావచ్చు, రాకపోవచ్చు, రాలేకపోవచ్చు. ఒకటేడు లాస్ట్ నేను చూడొచ్చు ఆఫ్టర్ 5 years ఉండవు చదువు. ఇంతకీ ప్లేస్ ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. చాలా బాగుంది ఫ్రెండ్స్. చల్లగా నీళ్ళు ఉన్నాయి. అనుకున్నాను చాలా చల్లగా ఉన్నాయి. తాగడానికి పనికిరావు. లాస్ట్గా ఫుడ్ ఎప్పుడు తిన్నావు? ఫుడ్ లాస్ట్గా రా, లాస్ట్ టైం కాదు, లాస్ట్గా ఫుడ్ ఎప్పుడు తీసుకున్నావు? 10 గంటలు తిన్నాను, 2 ఇడ్లీ తిన్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఏ టైం ఉంది? ఈ సైజుకి 2 ఇడ్లీ అంటే 2 రోజులు సరిపోతాయి అంటారు. అది చెప్పగలగా. టైం ఎంత అయింది ఇప్పుడు? 3:30 అయింది. ఇప్పుడు దాకా ఏం తిన్నావు? మంచి మసాలా, చికెన్ మసాలా గురించి వెయిట్ చేస్తున్నాం. మన దగ్గరలో అన్ని అందుబాటులో ఉన్నాయి. 30 కిలోమీటర్లు అంటే. చికెన్ మసాలా కాదు, నీకు ఏది దొరికినా తినేసేటట్టున్నావు ఇప్పుడు. మాడిపోతున్నాయి మొత్తం. సరే అయితే బాయ్ చెప్పు. బాయ్. కొండపోచమ్మ సాగర్కి వచ్చే దారిలో కొన్ని రిసార్ట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు స్టే చేయాలనుకుంటే ఆ రిసార్ట్లో స్టే చేయొచ్చు. సో మేమైతే ఫుడ్ మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి ఫుడ్ తినడం కోసం అని చెప్పేసి హైవే మీదుగా వేరే రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం. What is this restaurant name? Restaurant name क्या? Green Green Aroma. సో ఈ కోళ్ళని అన్నమాట మన కోసి ఇచ్చేది. ఏ కుందేళ్ళు ఉన్నాయి. స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే హైవేకి పక్కన ఉన్న గ్రీన్ అరోమా అనే ఒక రెస్టారెంట్కి వచ్చేసాం. ఆ రెస్టారెంట్కి గూగుల్లో రేటింగ్ వచ్చేసి 4+ ఉంది. సో ఇది ఒక బెటర్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గ్రీన్ అరోమా స్పెషల్ హండీ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. స్పెషల్ హండీ బిర్యానీ వచ్చేసి 460 రూపీస్ ఉంది. ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 350 రూపీస్ ఉంది. సో ఈ కాస్ట్ కొంచెం హైగానే అనిపించాయి మాకు. టేస్ట్ అనేది యావరేజ్గా ఉంది. సో పర్లేదు, మీరు వెళ్తే టేస్ట్ చేయొచ్చు. ఆకలిగా ఉన్న వాళ్ళు అయితే కన్ఫామ్గా ఆ ఫుడ్ చూసిన వెంటనే తినేస్తారు, టేస్ట్ కోసం ఆలోచించుకోకుండా. సో మేము కూడా అలాగే ఆకలిగా ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా తినేసి బయటకు వచ్చేసాం. సో ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటే బైక్ అనేది రెస్టారెంట్ ముందు పార్క్ చేసుకోండి. హెల్మెట్ ఉంటే హెల్మెట్ లాక్ చేసుకోండి. లేదంటే హెల్మెట్స్ అనేవి ఎత్తుకుపోతున్నారు అన్నమాట హైవే పక్కన పెడితే. సో మా జశ్వంత్ హెల్మెట్ కూడా ఎవరో కొట్టేశారు. సో వాడు బాగా ఫీల్ అయ్యాడన్నమాట. సో మీరు కామెంట్లో ఆ హెల్మెట్ కాస్ట్ ఎంత నన్ను అడగకండి. సో దయచేసి హెల్మెట్కి రిప్ అని ఒక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ నరేష్.